సామే అంతా సక్కంగా జరగాల. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. శాపాలకు చచ్చినవాడు, దీవెనలకి బతికినవాడు లేడు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 విధ్వంసానికి ఇక కొన్ని గంటలే ఉన్నాయి. అయితే ఇదే డేట్కి రజనీ తాతయ్య గూలీ సినిమా కూడా వస్తుంది. వార్ 2తో వార్కి దిగిందని తమిళ పిఆర్ టీంలు డబ్బా వాయించే వరకు ఈ కూలీ అనే ఒక సినిమా ఉందన్న విషయం కూడా తెలియదు ఎవరికి. వంట నేర్చిన మగాడికి సూకారాలు ఎక్కువ అన్నట్టు సినిమాకి ఎలా హైప్ తెచ్చుకోవాలో లోకేష్ అన్నయ్యకి బాగా తెలుసు. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదన్నట్లు హైప్ లేని సినిమాని చాలా తెలివిగా ఎన్టీఆర్ సినిమాకి పోటీగా రిలీజ్ చేసి హైప్ పెంచుకున్నాడు. 10 డేస్ బ్యాక్ వెళ్తే ఏ సినిమా పొజిషన్ ఏంటో తెలిసిపోతుంది. ప్రమోషన్ల పేరుతో పిఆర్ టీంలతో వార్ 2 వర్సెస్ కూలీ అని ప్రచారం చేయించాడు. వార్ 2 ప్రస్తావన లేకుండా వీడియోలే వచ్చేవి కాదు. వండని అన్నం వడకని బట్ట అన్నట్టుంది ట్రైలర్. అయినా సరే సినిమా పైన హైప్ తగ్గలేదంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఎన్టీఆర్తో పోటీ పడడమే. అయితే ఎంత శిక్షణ ఇచ్చినా గాడిద యుద్ధరంగానికి పనికిరాదు. ట్రైలర్ ఉన్నంత నీరసంగా రేపు సినిమా కూడా ఉంటే ఇప్పుడు ఎంత లేపినా తర్వాత లేవదు. ఇదే రేపు వార్ 2 సినిమాకే కనుక పాజిటివ్ టాక్ పడిందంటే ఆడపిల్ల పెళ్ళి అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు రప్ప రప్ప ఊచకోతే. ఎదురుగా రజనీ ఉన్నా గజని ఉన్నా గజాసురుడే ఉన్నా తొక్కుకుంటూ పోవడమే. అండర్ ప్లేలో వార్ 2 చెక్కేస్తుంది ఖచ్చితంగా. బొమ్మ పడేంత వరకే, తర్వాత ట్రోలర్స్కే బొమ్మ కనపడుతుంది. కూలీని లేపిన వాళ్ళందరికీ చివరికి ఏడుపు బీపీ మాత్రమే మిగులుతాయి. సినిమా పైన నెగిటివ్ క్యాంపెయినింగ్ చేయడంలో యాంటీ ఫ్యాన్స్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. టీజర్ని ట్రోల్ చేస్తే ట్రైలర్తో చావు దెబ్బ తీసిన మూవీ టీం ప్రమోషన్లు చేయకుండా పప్పులో కాలేసింది. ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చిందని ఓవర్ కాన్ఫిడెన్స్తో లైట్ తీసుకున్నారు. గుణపం దిగింది. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రమోషనల్ కంటెంటే వదలలేదు. ఇల్లలకగానే పండుగ అయిపోదు, సినిమా తీయగానే సరిపోదు, దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఆడియన్స్కి ఒక ఇంట్రెస్ట్ కలిగించాలి. సినిమా పైన ట్రేడ్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అవేమీ చేయలేదు. ప్రాపర్ ప్లానింగు, ప్రమోషన్స్, చివరికి బుకింగ్స్ కూడా ఓపెన్ చేయించలేకపోయారు. అర్ధరాత్రి వేళ మధ్యల ధరువులు అన్నట్లు నిన్న రాత్రి 10 గంటల తర్వాత బుకింగ్స్ ఓపెన్ చేశారు. అది కూడా ఎందుకు? రేపు సినిమా అయిపోయిన తర్వాత ఎంట్రెన్స్ ముందు ఉండి పెట్టుకుంటే సరిపోయేది కదా. కొంపలు అంటుకున్న తర్వాత నొయ్యి తవ్వినట్టు హడావుడిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. దానివల్ల ఒరిగిందేం లేదు. ఎన్టీఆర్ ఏమో 2 చేతులతో కాలర్ పైకెత్తాడు. ప్రమోషన్లు చేయకుండా కాలర్ పైకెత్తితే సినిమాలు ఆడతాయా? ఇది మరే కామెడీ. అవతల ముసలోడైనా బసిరెడ్డే మేలన్నట్లు రజనీ తాతయ్య అల్లాడిస్తున్నాడు. కార్పొరేట్ బుకింగ్స్ అయినా జనాల్లో ఒక అటెన్షన్ అనేది క్రియేట్ చేశాడు. రేపు సినిమాకే గనక హిట్ టాక్ పడిందంటే కసా కసా కోసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ రేంజ్లో ప్రమోషన్లు చేశారు. నాగవంశీ అన్నయ్య అయితే హిందీలో వచ్చే కలెక్షన్ల కంటే తెలుగులో ₹1 ఎక్కువ రావాలంట. ఆ బాధ్యత ఫ్యాన్స్ తీసుకోవాలంట. మోకాల్లో మెదడు అరికాల్లోకి జారితేనే ఇలాంటి ఐడియాలు వస్తాయి. ప్రమోషన్లు చేయకుండా సినిమాని రిలీజ్ చేసి ఫ్యాన్స్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు 100 సార్లు చూసి సంకనాకిపోవాలనా? మొన్ననే మా పవర్ బాబు సినిమా అస్సాం వైపు దౌడు తీసిందని తెలిసినా ఆయన ఒక్కో టికెట్కి 800, ₹1000 పెట్టి వీర సైనికుల్ని నాకించాడు. నువ్వు కూడా అదే ప్లాన్ వేసావా ఏం? అభిమానాన్ని క్యాచ్ చేసుకోవాలని చూడొద్దు, అసహ్యంగా ఉంటుంది. ఇక ఎన్టీఆర్ కూడా కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్ చేశాడు. దాంతో ఫ్యాన్స్లోనే చీలికలు వచ్చాయి. నా సజెషన్ ఏంటంటే మనకి సినిమానే ముద్దు, రాజకీయాలు వద్దు. అందులోనూ చంద్రబాబు ఉన్నంత కాలం అస్సలొద్దు. సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్తో వార్ చేయాల్సింది నందమూరి ఫ్యాన్సే వర్గాలుగా విడిపోయి ఫ్యాన్ వార్ చేసుకున్నారు. ఎవడో వేసిన ట్రాప్లో చిక్కుకున్నారు. అది బుకింగ్స్ పైన ప్రభావం చూపించింది. ఇకపోతే కూలీ వర్సెస్ వార్ 2. ఈ వార్లో కూలీ సినిమాదే పై చేయిగా ఉంది. కూలీ సినిమాకి జరిగేది కార్పొరేట్ బుకింగ్సే అని అందరికీ తెలుసు. కానీ వార్ 2 సినిమాకి అసలు బుకింగ్స్ లేవు. అది దెబ్బ కొడుతుంది. కనీసం బుకింగ్స్ కూడా ఓపెన్ చేసుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఉంది మూవీ టీం. ఏం చేద్దాం? కానీ రజనీ తాతయ్య గూలీ మాత్రం తంతే బూరెల బుట్టలో పడ్డట్టు వార్ 2తో పోటీ అని హైప్ తెచ్చుకొని ఎక్కడో ఆకాశంలో కూర్చుంది. గూలీ సినిమాకి ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 85 కోట్లు వచ్చాయి. సినిమాకి జరిగిన బిజినెస్ 304 కోట్లు. దాంతో తెలుగు వాటా 55 కోట్లు. ఇక వార్ 2 సంగతి చూస్తే జోడులేని బ్రతుకు తాడులేని బొంగరం అన్నట్టు ప్రమోషన్లు లేని వార్ 2 ఎదురుతుంది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 32 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో
ఈ సినిమా చేయకుంటే చాలా మిస్ అయ్యేవాడిని అన్నాడు ఎన్టీఆర్. తేడా వచ్చిందంటే నాగవంశీ అన్నయ్యే మిస్ అవుతాడు. ఇదొక గుణపాఠం. ప్రమోషన్లు చేయకున్నా, పిఆర్ టీంలు లేకున్నా సినిమాలకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో కళ్ళారా చూస్తారు. మొత్తానికైతే వార్ 2 పైన గూలీ డామినేషన్ చూపిస్తుంది. రేపు సినిమా రిలీజ్ అవ్వని తర్వాత మాట్లాడదాం. నేను 4 AM షోకి వెళ్తున్నా. మధ్యలో ఒక చిన్న రఫ్ రివ్యూ ఇస్తాను, ఎందుకంటే మళ్ళీ వెంటనే 8 AM షోకి రజనీ తాతయ్యది చూడడానికి వెళ్తున్నా. ఫుల్ రివ్యూ 12 తర్వాత ఇస్తా. మరి మీరే షోకి వెళ్తున్నారు కింద కామెంట్ చేయండి. సో గాయస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.